నమస్తే, గుడ్ మార్నింగ్. జీ న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: హెచ్సియు భూముల్లో 10,000 కోట్ల స్కామ్, ఆర్థిక నేరానికి పాల్పడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రిజిస్ట్రేషన్ కాని భూములను తనఖా పెట్టిన టీజీఐఐసి, రుణం ఇప్పించేందుకు బ్రోకర్కు 169 కోట్ల లంచం. ఈ తతంగం వెనుక బీజేపీ ఎంపీ, త్వరలో ఆయన పేరు బయట పెడతా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. అయితే ఎన్నడు బయట పెడతాడు? ఇంకా బయట పెడతా అని ఇంతవరకు బయట పెట్టిందే లేదు. ఇప్పుడు ఈయన ఏమంటుండు? హెచ్సియు భూముల్లో అంటుండు. హెచ్సియు భూములని ఈయననే ఒకసారి అంటాడు, ఒకసారి ప్రభుత్వ భూములు అంటాడు. అంటే ఈయనకే క్లారిటీ లేదు. ఇప్పుడు సర్వే నెంబరు 25 వెళ్ళి ఇచ్చిర్రు, అది ప్రభుత్వ భూమి, గౌట్ ల్యాండ్. అయితే ఇండ్ల నుంచే మరి 50 ఎకరాల భూమి ఒక్కొక్కరికి, ఇంకొకరికి 50 ఎకరాల భూమి మై హోమ్ విహంగా కూడా ఇచ్చిండు. మరి ఇప్పుడు ఈయన ఇంతకుముందు ఏం మాట్లాడిండు? ఎవరన్నా కొనుక్కుంటే వాళ్ళ దగ్గర నుంచి మేము వచ్చినాక రిటర్న్ తీసుకుంటాం అని మాట్లాడిండు. మాటల కాశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు, ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. మరి అప్పుడు అట్లా అన్నోనివి, మరి అప్పుడు వాళ్ళకి ఎందుకు కేటాయించినావు? చుట్టూ కొంచెం చెలుక్కుంటూ వద్దామన్న ఆలోచనతోని చేసిన పని ఇది. ఈ తతంగం వెనుక బీజేపీ ఎంపీ. మరి ఇప్పటికి అని కూడా 2 రోజులు అవుతుంది. ఇంకా ఎన్నడు బయట పెడతావు? అంటే ఇయ్యాలతో 2 రోజులు అవుతుంది. ఎన్నడు బయట పెడతావు? ఇంకా నువ్వు బయట పెట్టేది లేదు, అయ్యేది లేదు. ఏంటంటే సచ్చినా గుండు పెళ్లి చేస్తా, వెనకటికి ఇండ్లకు దర్వాజాల కాడ రాస్తుండే, వెనకట ఓ స్త్రీ రేపురా, ఓ శక్తి రేపురా అని చెప్పేసి ఏదో దయ్యం తిరుగుతుందంటే సేమ్ అట్లా ఉన్నది. రేపు చెప్తా. ఏంటంటే ఉత్తగానే బట్ట కాల్చి మీదేస్తే ఒక పని అయిపోతుంది. ఇక జనాలందరికీ అమ్మ ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందా, అమ్మని అమ్మ ఎక్కడిది, వీళ్ళు ఇంత దోసుకుంటారు అనేది ఇట్లా బట్ట కాల్చి వేస్తాడు అన్నట్టు. ఇది వీళ్ళ క్యారెక్టర్, వీళ్ళ నైజం. మరి అంతా నీకు స్కామ్ ఉంది అని అన్నప్పుడు నువ్వు సుప్రీంకోర్టులో పిల్ వేయాలి కదా. మరి స్కామ్ జరుగుతుంది అన్నప్పుడు అవన్నీ వేయకుండా ఉత్తగానే ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్పడం ఇవన్నీ లేనిపోని మాటలు? ఇప్పుడు నువ్వు 50 ఎకరాలు ఆయనకి ఇస్తేవి, మరి అది ఎవరు భూమి? మరి ఆయనకి ఎట్లా చేసినావు? మరి రోడ్లు కూడా వేయించినావు ప్రభుత్వ భూములకి వెళ్ళి, రోడ్లతో సహా ఏది 4 లైన్ రోడ్లు వేయించి ఆయనకు చుట్టూ మైహోం విహంగాకు చుట్టూ రోడ్లు వేయించి ప్రభుత్వ భూమి కేటాయించినావు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడవు? మైహోం విహంగా గురించి ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడుతుంటే ఒక్క మాట నోరు మెదపడు మళ్ళా. ఎందుకంటే తప్పు ఉన్నది కదా కాబట్టి నోరు మెదపడు. దాని గురించి అడిగేసరికి వేరే తీస్తాడు. 1000 కోట్ల స్కాము, 10,000 కోట్ల స్కాము, 20,000 కోట్ల స్కామ్, ఏమన్నా అయ్యో చెట్లకు కాస్తాయి. మీ లెక్క ఇప్పుడు మీది ఎట్లా ఉన్నదంటే మీది కంపెనీ లాగా పరిపాలించారు. మీది ఒక కంపెనీకి ఒక మేనేజరు, ఇంకొక ఆయన డైరెక్టర్లు అన్నట్టు మీ ఇంటోళ్ళ వరకు మీరు ఆ రకంగా పరిపాలించారు కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనిపించినట్టు మీరు ఒక్కటే స్కాములు చేసిన వాళ్ళు కదా, మీకు ప్రతిదీ స్కామ్ లాగానే కనిపిస్తుంది. ఇవన్నీ మానుకోవాలి. బట్టగాల్చి మీద వేసేటి ఇవన్నీ మానుకోవాలి. మానుకుంటే జరేమన్నా. ఇంకొక విషయం ఏంటంటే దమ్ముంటే ఆ పేరు బయట పెట్టాలి. ఎవరు? మన ధర్మపురి అరవింద్ అన్న అంటుండు. సర్కారుకు రుణం ఇప్పించడంలో బీజేపీ పాత్ర ఉందనడం సరికాదు, తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ నేతల డ్రామాలు. నిజంగా వాస్తవమే కదా. మరి బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతుంది. మరి ఆ ఎంపీ పేరు బయట పెట్టాలి కదా. మరి ఎందుకు బయట పెడతలేడు? మరి రోజుకు పడిపోతున్న ముఖ్యమంత్రి రేవంత్ గ్రాఫ్. ఇప్పుడు ఇది మాత్రం ఇది అబద్ధం. ఎందుకంటే ఈ సన్న బియ్యం ఎప్పుడైతే అమలు చేసినప్పుడే ఇక రేవంత్ రెడ్డి గ్రాఫ్ ఇట్లా పైకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం ఇస్తలేరు. కేంద్రం ఏం చెప్తుందంటే ఇక్కడికి వచ్చి మేమే ఇస్తున్నాం బియ్యం, కేంద్రం ఇస్తుంది బియ్యం. మరి కేంద్రం ఇస్తున్నప్పుడు మరి మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, మిగతా రాష్ట్రాలలో ఎందుకు ఇస్తలేరు? మరి మీరే ఇస్తారు కదా, మరి మొత్తం మీరే ఇవ్వచ్చు కదా. ఏదన్నా కొంచెమన్నా ఏదన్నా ఉండాలి. ఎంతో కొంత సాయం చేస్తున్నాం, మాది కూడా పాత్ర ఉన్నది అని మాట్లాడితే వేరు. మొత్తం మేమే ఇస్తున్నాం అనేది సన్న బియ్యం అంటే మామూలు విషయం. అది సన్న బియ్యం ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఇవాళ రేపు ఇంతకుముందుకు దొడ్డు బియ్యం వస్తే దొడ్డు బియ్యం పోయి తెచ్చుకునేది. కొంతమంది ఏమో తెచ్చుకోకపోయేది, అది దినము చేయం ఎందుకని తెచ్చుకోకపోయేసరికి ఆ డీలర్లు వేరే వాళ్ళు అమ్ముకునేది. ఇప్పుడు సన్న బియ్యం అనేసరికి ప్రతి ఒక్కరు పోయి తెచ్చుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు బయటనైనా కొనుక్కోవాల్సిందే, ఇక్కడైనా కొనుక్కోవాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కరు తెచ్చుకుంటారు, మంచిగా తృప్తిగా తింటారు హాయిగా.
ఇట్లాంటి సాహసము ఏ రాష్ట్రంలో కూడా చెయ్యని, ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలే. అటువంటి సాహసం ఇప్పుడు మన ముఖ్యమంత్రి చేసింది కాబట్టి ఇప్పుడు చాలామంది మెచ్చుకుంటున్నారు. పబ్లిక్లో కూడా ఏమైంది, నెలకు ఎంత లేదన్నా కానీ నలుగురు ఉంటే నలుగురు కలిపి 6 నాలుగు 24 కిలోలు, 24 ఇంటూ 6 వేసుకో, ఒక 1500 వరకు పడుతుంది ఒక్కొక్కరికి మొత్తం కలిపి. 1500 ఇంటూ నెల 18,000, సంవత్సరానికి 18,000 చొప్పున ఇస్తున్నాడు. ఇప్పుడు 18,000 అంటే ఇప్పుడు మీకు రోజు రోజు లెక్కగట్టుడు కాకుండా సంవత్సరానికి ఈ రకంగా చూసుకుంటూ పోతే పేదలకు ఎంత ఉచితాలు అందుతున్నాయి అనేది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సన్న బియ్యం అనేది ఇప్పుడు బయట కొనుక్కుంటే ఎట్లయినా బయట కొనుక్కోవాల్సిందే. బయట కొనుక్కున్నా అవే బియ్యం, గవర్నమెంట్ ఇచ్చిన అయ్యే బియ్యం. కాబట్టి వీళ్ళకి ఎంత ఖర్చు తప్పుతున్నది, సంవత్సరానికి 18,000 ఖర్చు తప్పుతున్నది. అంటే ఇది కూడా ఒక పథకం కిందనే తీసుకోవాలి కదా. మరి వీటిని ఎందుకు మెచ్చుకుంటలేరు? ఇప్పుడు ఈ ప్రతిపక్షాలు ఎందుకు మెచ్చుకుంటలేవు? సన్న బియ్యం ఇస్తున్నారు, చాలా మంచిది అని చెప్పేసి ఇట్లాంటివి చేయడం, సంక్షేమ పథకాలు ఇప్పుడు అమలు చేయడం ఇట్లాంటివి మంచిది అని చెప్పేసి ప్రతిపక్షాలు ఎందుకు మెచ్చుకుంటలేవు? ఎందుకంటే ఆయనను మెచ్చుకుంటే జనాలందరూ అటే సైడ్ మళ్తారు, మమ్మల్ని ఎవరు దేకరు అన్న ఉద్దేశం.